నంద్యాల జిల్లా సిరిసిల్ల మండలం పచ్చర్ల గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. చిరుత దాడిలో నిన్న పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరూన్ బి మృతి చెందిన విషయం విదితమే. చిరుతపులి నుంచి గ్రామస్తులను కాపాడాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇక తిరుపతిలో ఉన్న చిరుతపులిని పచ్చర్ల అడవిలో వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో 4 వ్యక్తులను గాయపరిచిందని గ్రామస్తులు తెలిపారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా మమ్మల్ని కాపాడండి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఆయన అడవి శాఖ మంత్రి కదా, కొద్దిగా ఇట్లా ఫారెస్టులో కొద్దిగా తీసుకొని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతిలో తెచ్చి ఇక్కడ గెలిచినారు. అది 4 ఆల్రెడీగా బరికింది. ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే కట్టి పుల్లలు తెచ్చుకుందామని ఓటర్ లేకపోయింటే ఆమెను పట్టుకొని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది, ఏం లేకుండా చేసింది. ఈ ఫారెస్టులు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏదో కెమెరాలు బిగిస్తున్నారు. ఆ కెమెరాలో ఎప్పుడు పడుతుందో ఎంకతో బయటికి పోవాలని భయపడుతున్నాము. ఈ అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం. అడిగుతా మేము లేకరు బ్యాంబు కూత తీసుకుపోయి ఒక కట్ట 2 కట్టలు అడవిలో తీసుకుపోయి కూత ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవడం ఎక్కువైంది. మాకు మేము కడుపుకు తిననీకుత ఏం లేదు మాకు ఆహారము. అది కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి.